సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి, అల్లుడైతే వారే, కానీ వారసుడు ఎవరో వచ్చారని విన్నాము. వచ్చినోడు ఈడ పెరిగిందిలే బతికిందిలే. ఈడ రాజకీయాలు ఓడికేం తెలుసు. ఓ పని చేద్దాం, ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి, మేమందరం అక్కడికే వస్తాం. నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు. ఇంటి సమస్యని పట్టించుకోనోడు ఊరు సమస్యను పట్టించుకుంటాడా? అది మన్సూర్, గుడి కూల్చడానికి పోయిన కాంట్రాక్టర్ మనుషులు కొట్టాడంట. ఎవర్రా? మహాకాళేశ్వరరెడ్డి కొడుకంట. ఆ నీడ కేడుసుకొచ్చి ఇప్పుడే నరికేస్తానన్నా. వద్దు మన్సూర్, ఓని మద్దతు మనకు కావాలంట. ఓని సంపాకు. మీరు మద్దతు అంట అంటే మా ఓడు మర్డర్ అంట అన్నాడు. మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా? బ్రహ్మ సముద్రంలో కలుద్దాం. అమ్మా, అల్లుడు గారు వచ్చినారు. బాగున్నావు బాబు? అమ్మాయి రాలా? రాలా. కూర్చో చెంగే. రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా. విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు. అర్థం కాలే? సిన్నమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు. రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాలా? మేమెందుకయ్యా? కదా మీరు శుద్ధ దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు. బాబు, పూజ పూర్తయింది. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము బయలుదేరతాం. సరే అండి. మర్చిపోయా, మీ అమ్మాయి వాడికి బట్టలు పెట్టరమ్మంది. పెట్టొస్తా. చెంగా, రేపు వాడు హైదరాబాద్ పోతా ఉన్నాడు. నేను మాట్లాడి ఒప్పిస్తాలే మామ. ఒక్క రోజుకి ఏమైతుంది? క్వారీకి వచ్చినావంట కదా, ఎందు గుడికి అడగలట. ఓ, అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా. అసలెట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ? అమ్మ నాయన ఇద్దరు యాక్సిడెంట్లో పోయినారంటే నమ్మనీకి నీ బుద్ధాడకపోయిందిరా. కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన, తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు. ఆపే. రై, ఇదే శివరి తూరి. ఇడిసే, ఈ తూరి అల్లుడని కూడా చూడు, సంపేస్తా. నేను మావాని చూడలే. మీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది. చిన్నప్పుడు పొరపాటును బతికేశావు. ఇప్పుడు మద్దతు కోసం నేనే ఇడిసేస్తున్నా. నీకు 2 సార్లు నీ బావ పెట్టిన భిక్షరా నీ ప్రాణం. ఏ మన్సూర్, 25 నాకు భయపడి దాక్కున్నావు. ఏ కోసానా నీకు పంచకొన బుద్ధి కాల. ఈ చీర కట్టుకుని ఊరేగు. నేను ఒప్పించాలే ఉంటాడాడు. ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా.
సంజీవయ్య పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా. పోసామే అందరూ ఎవరు మోసుకొస్తారా? పాల క్యాన్ గుడి వరకు తెచ్చిపెడతారా? దుడ్డిస్తాను. రాళ్ళల్లో ఎవరు మోసుకొస్తారు? పోసామే. బాబు, ఈరోజు మహాశివరాత్రి, స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది. కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వచ్చేవాడిని స్వామి, కానీ నాకు మైలు ఉంది, నేను రాకూడదు. ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు. ఆయనకే మైలింటించేంతటి వాళ్ళమా మనం? కాసేపు బయట నిలబడండి, నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను. అలాగే అండి. బాబు, మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా. ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు. ఎవరింటికి వచ్చారు? మహాకాళేశ్వర రెడ్డి గారి ఇంటికి వచ్చామండి. ఆయన మీకేమవుతారు? వాళ్ళ నాన్నగారండి. బాబు, మీ పేరు రుద్రకాళేశ్వర రెడ్డి కదా? అవునండి. మీకు నామకరణం చేసింది నేనే బాబు. ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను. మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు. ఇక్కడ హారతి పళ్ళెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది, మీరు కూర్చున్న ఈ బల్లతో సహా. అర్చన చేసి పిలుస్తాను బాబు. ప్రసాదం తీసుకుని వెళ్దురు గాని. సరే అండి. దీన్ని ఒకసారి ముట్టుకోండి. మంచోళ్ళు రైళ్ళు, చాలా మంచోళ్ళు. నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుంటారు కదా. పోన్లేరా, బాధపడకు. పదం పద. కాసేపు ఉండేద్దాంరా. ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా. బాబు, రండి, ప్రసాదం తీసుకుందరు గాని. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. అయ్యా, అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఈ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా. వద్దయ్యా. రే పంతులు, ఈ రోజు గుడి కూల్చడం ఖాయం రా. రే వద్దురా, మనకు అనవసరం, వెళ్ళిపోదారా. మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం?